సాధనలో ఉచ్చ స్థాయికి వెళ్ళే కొందకి జరిగేది అదే. నేను ఎప్పటి నుంచో చెప్తాను, మొత్తుకుంటున్నాను, మంచి స్థాయికి వెళ్తే ప్రపంచ విషయాలు, బాధలు, క్లేశాలు అసలు అవి మిగతా వాళ్ళలాగా మనకి ఎట్టి పరిస్థితిలో అవి లెక్కలోకి ఉండవు. ఎంతసేపటికి సాధనలో గొప్పతనంలోకి వెళ్ళడం మొదలు పెడతాము. అన్నింటినీ గురించి వీటిలోనే ప్రయాణం మొదలైద్ది. కొంతకాలం ఉంటాయి అవి, తర్వాత ఉండవు అని చెప్తున్నాను కదా. లహరి మాసే కూడా అదే చెప్పారు. అవస్థలు కొంతకాలం ఉంటాయి. సాధనలో వచ్చే శారీరక అవస్థలు కావచ్చు, శ్వాస అవస్థలు కావచ్చు, మనసు అవస్థలు కావచ్చు. మనసు అవస్థలు అంటే ప్రపంచ విషయాలకు సంబంధించి పట్టుకునే అవస్థలే అవి. ఈ అవస్థలన్నీ కూడా దాటుకుని వెళ్ళిన తర్వాత అంత గొప్ప ఆనంద స్థితి అవన్నీ మొదలవుతాయి. ఇక ఈరోజు ఇద్దరు అడిగారు ఆహార నియమాల గురించి. రెండు తీసుకుందాం. ఆహార నియమాల విషయాలు రెండు తీసుకుందాం. ఒకటి, ఆహార నియమాలు బాగా పాటించగలిగినప్పుడే ఆధ్యాత్మిక సాధన మొదలు పెడదాము.